హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్త్ కాంపస్. మీ దగ్గర ₹1,00,000 ఉంటే చాలు, కేవలం ఒకే నెలలో 10 లక్షలు సంపాదించొచ్చు అని ఎవరైనా చెబితే దయచేసి వాళ్ళ నుండి దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికైనా నిజంగా అంత టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ సీక్రెట్ మీకెందుకు చెప్తారు? వాళ్ళే సంపాదించుకుంటారు కదా. ఎవరైనా సరే వాళ్ళకి బెనిఫిట్ లేకుండా వేరే వాళ్ళకి ఏది చేయరు, నాతో సహా. బిగినర్స్ చేసే బేసిక్ అండ్ కామన్ మిస్టేక్ ఇదేనండి. ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే యూట్యూబ్లోకి వెళ్ళటం, ఏదో ఒక స్ట్రాటజీ వీడియో చూసేసి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యి వాళ్ళు ఇచ్చే టిప్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం. వాళ్ళు ఎక్కడ బై అంటే అక్కడ బై చేసి, వాళ్ళు ఎక్కడ సెల్ అంటే అక్కడ సెల్ చేసి, ఇయర్స్ నుంచి సేవ్ చేసుకున్న అమౌంట్ని వెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. మొత్తం లాస్ అయిన తర్వాత ట్రేడింగ్ నాకు సెట్ కాదు, ఇది ఉట్టి గ్యాంబ్లింగ్, దీంట్లో ఫ్యూచర్ లేదు అని వదిలేస్తారు. మీరు తప్పు చేసి ప్రొఫెషన్ని బ్లేమ్ చేస్తే ఎలా? ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. ఒకవేళ మీరు వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి ఎంత ఆలోచించి టైం తీసుకుని స్టార్ట్ చేస్తారో దీన్ని కూడా అలాగే స్టార్ట్ చేయండి. ఈ రోజు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి రేపు స్టార్ట్ చేసేంత ఈజీ కాదండి ట్రేడింగ్ అంటే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్స్. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ వేసి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమయ్యేలాగా నేర్పిస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక బిగినర్ ట్రేడింగ్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఎలాంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయాలి? ఏమేం మిస్టేక్స్ చేయకుండా ఉండాలి? ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ని కవర్ చేసి మిగతా 3 టాపిక్స్ని అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ టాపిక్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఒక వీడియోకి ఒక టాపిక్ మాత్రమే. మొత్తం టాపిక్స్ని పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియోలో ఫినిష్ చేయొచ్చు. దానివల్ల నాకు వ్యూస్ రావచ్చేమో కానీ మీకు ప్రాపర్ నాలెడ్జ్ అయితే రాదు. సో అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? మీరు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నారు అని అనుకుందాం. దాన్ని 1 ఇయర్ వరకు మీరు అమ్మలేదు. ఇక్కడ 2 సినారియోస్ క్రియేట్ అవుతాయండి. సినారియో నెంబర్ 1, సెకండ్ ఇయర్లో ఆ ఇంటి వాల్యూ 20 lakhs అయ్యింది. ఇప్పుడు కూడా దాన్ని అమ్మాలా వద్దా అనే డిసిషన్ మీదే. ఒకవేళ మీరు అమ్మేస్తే మీకు 10 లక్షలు ప్రాఫిట్స్ వస్తాయి. సెకండ్ సినారియో, సెకండ్ ఇయర్లో ఆ ఇంటి వాల్యూ 20 lakhs అయినా కూడా ఇంకా 1 ఇయర్ ఆగితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయేమో అన్న ఆశతో మీరు ఆ ఇంటిని అమ్మకుండా వదిలేస్తారు. థర్డ్ ఇయర్లో ఆ ఇంటి వాల్యూ 8 lakhsకి పడిపోతుంది డ్యూ టు సమ్ రీజన్స్. ఇప్పుడు అది ఇంకా తగ్గిపోతుందేమో అనే భయంతో మీరు ఆ ఇంటిని అమ్మేస్తారు. ఈ సినారియోలో మీకు 2 lakhs లాస్. సేమ్ ఇలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇంటిని ఎలాగైతే కొని సెల్ చేశామో ఇక్కడ కూడా షేర్స్ని కొని అమ్మేటప్పుడు 2 సినారియోస్ క్రియేట్ అవుతాయి. ఒకటి ప్రాఫిట్ అవ్వచ్చు లేదా లాస్ అవ్వచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, దాన్నే ట్రేడింగ్ అని అంటారు. ఇక్కడ చాలా మందికి చాలా డౌట్స్ రావచ్చు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? షేర్స్ అంటే ఏంటి? స్టాక్స్ అంటే ఏంటి? కంగారు పడకండి, అన్ని డౌట్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అనేది ఒక వెజిటేబుల్ మార్కెట్లా అండి. ఇక్కడ వెజిటేబుల్స్ని కొనడం అమ్మడం ఎలాగైతే జరుగుతాయో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా షేర్స్ని కొనడం అమ్మడం జరుగుతాయి. వెజిటేబుల్ మార్కెట్లో వేరే వేరే స్టాల్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే స్టాక్ మార్కెట్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఉదాహరణకి ఒక 3 స్టాల్స్ తీసుకుందాం. స్టాల్ ఏ, స్టాల్ బి, స్టాల్ సి. స్టాల్ ఏ దగ్గర ఆనియన్స్, టొమాటోస్, పొటాటోస్ ఉన్నాయనుకుందాం. అలాగే స్టాల్ బి దగ్గర పొటాటోస్, అలాగే స్టాల్ సి దగ్గర ఉట్టి టొమాటోస్ మాత్రమే ఉన్నాయి. సిమిలర్లీ స్టాక్ మార్కెట్లో కూడా స్టాల్స్ లాగానే కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉదాహరణకి 3 కంపెనీస్ తీసుకుందాం. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్. స్టాల్ ఏలో ఎలాగైతే 3 వెజిటేబుల్స్ ఉన్నాయో అలాగే టాటా వాళ్ళ దగ్గర 3 కంపెనీస్ ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్ అండ్ టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.
రిలయన్స్ వాళ్ళు జస్ట్ రిలయన్స్ అని, అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళు ఇన్ఫోసిస్ అని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే ఆ కంపెనీ వాళ్ళ షేర్స్ని స్టాక్స్ అని పిలుస్తాం. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? వెజిటేబుల్ మార్కెట్లో స్టాక్స్ పెడతానికి ఎలాగైతే ప్లేస్ ఇస్తారో, అలాగే స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీస్ని లిస్ట్ చేయడానికి ఉన్న ప్లేసే స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియాలో మనకి 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. చాలా మంది ఎన్ఎస్ఈలో ఉండే స్టాక్స్ని ట్రేడ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంటుందని. లిక్విడిటీ అనేది పెద్ద టాపిక్ అండి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇండియన్ రూల్స్ ప్రకారం మనం ఏదైనా స్టాక్ని ట్రేడ్ చేయాలి అంటే రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ త్రూనే చేయాలి. ఇండియాలో మనకి చాలా స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు. వాటిల్లో ఎక్కువగా వాడేది జిరోదా, ధన్, అప్ స్టాక్స్, ఏంజల్ వన్, ఎక్సెట్రా. ఏదైనా ఒక స్టాక్ బ్రోకర్తో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాతే మనం ట్రేడింగ్ చేయొచ్చు. ట్రేడింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క మనిషి ఎలాగైతే వేరే వేరేలా ఆలోచిస్తారో అలాగే వాళ్ళు ట్రేడింగ్ చేసే స్టైల్ కూడా వేరే వేరేలాగా ఉంటుంది. ఎవరికి ఏ స్టైల్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో వాళ్ళు ఆ స్టైల్ చూస్ చేసుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్కాల్పింగ్ అండి. స్కాల్పింగ్ అంటే సూపర్ ఫాస్ట్ ట్రేడింగ్, ఇలా బై చేసి అలా మేయడం. ఈ స్టైల్ ట్రేడింగ్ చూస్ చేసుకున్న వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 10 మినిట్స్లోనే స్టాక్ని బై చేసి సెల్ కూడా చేసేస్తారు. నెక్స్ట్ ఈస్ ఇంట్రాడే ట్రేడింగ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్. ఇంట్రాడింగ్ ట్రేడింగ్ అంటే సేమ్ డేలో బై చేసి అదే రోజులో సెల్ చేయడం. మన స్టాక్ మార్కెట్ మార్నింగ్ 9:15 AM ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 3:30 PM క్లోజ్ అవుతుంది. ఈ టైం మధ్యలో స్టాక్స్ని బై చేసి అదే రోజులో సెల్ చేయడంని ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక స్టాక్ని బై చేసి కనీసం కొన్ని రోజులు లేదా కొన్ని వీక్స్ హోల్డ్ చేసి తర్వాత సెల్ చేయడం. ఇంట్రాడే ట్రేడింగ్లో మనకి కావాల్సిన ప్రాఫిట్ వచ్చినా లేకపోయినా అదే రోజులో సెల్ చేయడం కంపల్సరీ. కానీ స్వింగ్ ట్రేడింగ్లో అలా కాదు, మనకి కావాల్సిన ప్రాఫిట్ వచ్చే వరకు హోల్డ్ చేసి తర్వాత సెల్ చేయడం. ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళేవారు ఉపయోగిస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ అనేది కొంచెం ఇన్వెస్ట్మెంట్ సైడ్లోకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ స్టాక్ని బై చేసి నెలలు లేదా సంవత్సరాలు హోల్డ్ చేస్తారు. ఎవరైతే తక్కువ రిస్క్తో నాకు బ్యాంక్ ఇచ్చే రిటర్న్స్ కన్నా కొంచెం ఎక్కువ వస్తే చాలు అనుకుంటారో వాళ్ళకి ఈ టైప్ సూట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూడటం వల్ల కొంచెమైనా హెల్ప్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ట్రేడింగ్ని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుందాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్త్ కాంపస్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ క్షేమం కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.